రైట్, ఇక పూర్తి స్థాయిలో మీరు చూసిళ్ళు కేసీఆర్ కు సంబంధించిన కంచె అక్కడ ఉండేది. ఇప్పుడు ప్రస్తుతానికి సంబంధించి కంచె ఎక్కడేసిరు ఏం కథ అనేది కూడా మనం చూసిన పరిస్థితి కనబడుతుంది. సో మొత్తానికి మరొకసారి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి సంబంధించి మార్పు అంటూ మీరు తీసుకొచ్చిన ప్రభుత్వంలో మళ్ళీ ఒకసారి కూడా కంచెలేసే పరిస్థితి అయితే కనబడ్డది. ఇక్కడ మార్పు ఏమీ లేదు, మరొకసారి పోలీసుల నిర్బంధంలో ఉన్న పరిస్థితి కనబడుతుంది. ఇక ఇటు మరోవైపు చూడొచ్చు, అక్కడ ఉన్న నా మిత్రులు జర్నలిస్టులకు సంబంధించి వాళ్ళందరినీ చూస్తున్నారు కదా, ఇది మీడియా గ్యాలరీ. ఈ మీడియా గ్యాలరీకి సంబంధించి కూడా మూలన వేసి పడేసిన పరిస్థితి కనబడుతుంది. ఇక మొత్తానికి మళ్ళొకసారి ఇది మహాత్మా జ్యోతిరావు పూలే అనే ఒక మహాత్ముల పెద్దల్లో పేరు పెట్టి ఇక్కడ ప్రజావాణి అని చెప్పి, ఆ ప్రజావాణిలో కనీసం ఎవరు ముఖ్యమంత్రి లేడు, మంత్రులు లేరు, ఎమ్మెల్యే లేరు, ఎమ్మెల్సీ లేరు, అసలు పార్టీకి సంబంధించిన ఏ ఒక్క నాయకుడు కూడా లేడు. పోనీ హయ్యర్ అథారిటీకి సంబంధించిన ఐఏఎస్ ఆఫీసర్కు సంబంధించో లేకపోతే సిఎస్ఓ చీఫ్ సెక్రటరీయో లేకపోతే ఉన్నత స్థాయి పదవిలో ఉన్నవారు ఉన్నారా అంటే వాళ్ళు కూడా లేని పరిస్థితి. సో మొత్తానికి మహాత్మా జ్యోతిరావు పూలే ప్రజావాణి అని పెట్టి మళ్ళొక్కసారి తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్నారు. మోసం చేస్తున్న తీరును కూడా మీ అందరికీ చూపించే ప్రయత్నం అయితే చేసినా అడుగడుగునా మళ్ళీ అడ్డంకులే మొదలవుతున్న పరిస్థితి కనబడుతుంది. ఈ కంచెను మీరు పూర్తి స్థాయిలో కూడా చూసిళ్ళు, ఈ తాళ్లను ఈ కంచెలను మీరందరూ కూడా గతంలో కేసీఆర్ ఉన్నప్పుడు చూసిళ్ళు, ఇప్పుడు చూస్తుళ్ళు. ఇదే పోలీసు వ్యవస్థకు అప్పుడు ఉన్నది, ఇప్పుడు పోలీసు వ్యవస్థ కూడా ఉన్న పరిస్థితి కనబడుతుంది. సో మొత్తానికి ఏం జరుగుతున్నది ఇక్కడ అంటే మరొకసారి నిర్బంధాల మధ్య మహాత్మా జ్యోతిరావు పూలే ఇదే ప్రగతి భవన్ అని చెప్పారు కదా, ప్రగతి భవన్ కాస్త ప్రజావాణి లేకపోతే ప్రజాపాలన అని చెప్పారు కదా, అది జరుగుతున్నది. ఇగో మళ్ళొకసారి చూడు, పెద్ద బోర్డు వేచారు. దాని దేనికోసం అంటే వాళ్ళకి ఇప్పటి వరకు ఎన్ని సమస్యలు పోయినాయి, ఆ సమస్యలకి ఎన్ని సమస్యలు పరిష్కారం అయినాయి అనేది కూడా రేవంత్ రెడ్డికి ఏమన్నా తెలుసా, లేకపోతే రాష్ట్ర ముఖ్యమంత్రిగా అధికారికంగా ఏమన్నా శ్వేతపత్రం రిలీజ్ చేసే అవకాశం ఉందా? మీరే ఆలోచించండి తెలంగాణ ప్రజలారా, మిమ్మల్ని మళ్ళీ మోసం చేస్తున్నారు. ఇక్కడ మార్పు అనే పేరుతోని మళ్ళొక్కసారి నిర్బంధాలు చేస్తున్నారు. మార్పు అనే పేరుతోని ఇక్కడ మళ్ళొక్కసారి కూడా మనమందరం కూడా బానిస బతుకులు బతకాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. మార్పు అంటూ కూడా చివరికి నట్టేట ముంచిన పరిస్థితులు అయితే కనబడుతున్నాయి.